లక్నో ముంబై జట్ల మధ్య యకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 16వ మ్యాచ్లో లక్నో జట్టు చివరి 2 ఓవర్లలో అద్భుతంగా ముంబై బ్యాటర్లను కట్టడి చేసి సొంత మైదానంపై తొలి విజయం అందుకుంది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో జట్టు ముంబైపై 12 పరుగుల తేడాతో గెలిచి అదరగొట్టింది. ఇక ఈ సంచలన విజయంపై మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలాంటి ఒక హై టెన్షన్ మ్యాచ్లో విజయం సాధిస్తే జట్టులో ఆత్మస్థైర్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ రోజు మా బౌలర్లు నిజంగా అద్భుతం చేశారు. శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్ చివరి 2 ఓవర్లు చాలా చక్కగా వేసి ముంబైని గెలుపుకి 12 పరుగుల దూరంలో ఆపేశారు. సూర్య క్రీజ్లో ఉన్నంతసేపు మ్యాచ్ చేజారిపోతుందేమో అనే భయం ఉంది. ఇక శార్దుల్ వేసిన 19వ ఓవర్ మా గెలుపుపై ఆశలను పెంచింది. అదే మా గెలుపుకి టర్నింగ్ పాయింట్ అయింది. ఇక ఈ సీజన్లో నా బ్యాటింగ్ ఆశించిన మేర లేకపోవడం చాలా బాధిస్తుంది. అది జట్టుకి భారంగా కూడా మారుతుంది. ఈ రోజు మాకు పవర్ ప్లేలో మిచెల్ మార్ష్ ఇచ్చిన బిగ్ స్టార్ట్ కి మేము కనీసం 220 పరుగులైనా సాధించాలి. అయితే మిడిల్లో కొద్దిగా వికెట్లు కోల్పోవడంతో అది సాధ్యపడలేదు. అయినప్పటికీ ఈ లక్ష్యం ఈ పిచ్ పై మంచి స్కోర్ అనే మేము భావించాము. ఇక మా నమ్మకాన్ని మా బౌలర్లు నిజం చేసి చూపించారు. మా బౌలింగ్ విభాగంలో దిగ్వేష్ మా జట్టుకు ఈ సీజన్లో దొరికిన ఒక వజ్రం. అతడు ఒత్తిడి సమయంలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను ఇబ్బందికి గురిచేస్తూ వికెట్లు రాబడుతున్నాడని పంత్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.